గుణశేఖర్ డైరెక్షన్లో భూమిక, సారా అర్జున్ మెయిన్ లీడ్లో నటించిన మూవీ యూఫోరియా ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అధివేశానికి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన చైత్ర ఐఏఎస్ గురించి ప్రిపేర్ అవుతుంది. ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి పబ్కి వెళ్తుంది. అక్కడ వికాస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ పరిచయం అవుతుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న వికాస్ గ్యాంగ్ చైత్రపై దారుణ రీతిలో అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పెద్ద పెద్ద సంపన్న కుటుంబాలకు చెందిన వికాస్ మిత్ర బృందం మైనర్లు కావడం విశేషం. ఈ కేసు ఎటువంటి పరిణామాలకు దారితీసింది? వికాస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యకు ఈ కేసుకు సంబంధం ఏంటి? పోలీస్ కమిషనర్ జయదేవ్ ఈ కేసుని ఎలా డీల్ చేశాడు అనేదే ఈ సినిమా కథ. ఈ మూవీ ట్రైలర్తో స్టోరీ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. డైరెక్టర్ గుణశేఖర్ యథార్థ సంఘటనలు ఆధారం చేసుకొని పిల్లలు చేసిన తప్పుకి పెద్దలకు బాధ్యతలు చేయడం, యువతరం డ్రగ్స్కి అలవాటు పడితే ఎటువంటి అనార్థాలకు జీవితం దారితీస్తుందో అనే కాన్సెప్ట్ తీసుకోవడం అయితే బాగుంది. కానీ ఆడియన్స్కి ఎంగేజ్ చేయడంలో తడబడ్డాడనే చెప్పాలి. మరోసారి ఈ డైరెక్టర్కి నిరాశ ఎదురైంది. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ భూమిక, సారా అర్జున్, గౌతమ్ మేనన్, విఘ్నేశ్ అని చెప్పాలి. చైత్ర పాత్రలో సారా అర్జున్ అత్యాచార బాధితురాలుగా సమాజంలో ఎటువంటి ఇబ్బందులు పడుతుందో తన యాక్టింగ్తో కన్నీరు పెట్టేస్తుంది. అలానే ప్రిన్సిపల్ విద్యా ఏములపల్లి పాత్రలో భూమిక కొడుకు తప్పు చేసిన శిక్ష పడాల్సిందే. మరోవైపు కొడుకు జీవితం గురించి తలడిల్లిపోయే తల్లిగా తన యాక్టింగ్తో ఆదరగొట్టింది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో కలిగిన ఇంప్రెషన్స్ సెకండ్ హాఫ్లో అయితే మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. పోలీస్ కమిషనర్ జయదేవ్ పాత్రలో గౌతమ్ మేనన్, డ్రగ్స్ బాన్సైన కుర్రాడు వికాస్ పాత్రలో విఘ్నేష్ గవిరెడ్డి తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. మిగతా నటులు కూడా తన పాత్ర తగ్గట్టే నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ బీజిఎంతో పర్వాలేదు అనిపించాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణాలు కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే మెసేజ్ పరంగా బాగున్నా ఆడియన్స్కి అయితే ఆకట్టుకోలేకపోయింది.